హలో ఫ్రెండ్స్, ఇట్లా ఎర్రగడ్డ టమాటా ఇట్లా వేయించుకొని ఈరోజు మేము మక్రూని స్పైసీ మక్రూని అట్లా అంగడిలో మనం తెచ్చిన ప్యాకెట్ మాదిరి వేస్తున్నాం కదా, అట్లా నేను రెడీమేడ్ తెచ్చి చేస్తున్నాను రూమ్లో. చూడండి, ఇట్లా ఎర్రగడ్డ ఫస్ట్ టమాటా వేసుకొని బాగా వేయించుకొని ఇంచిన తర్వాత పళ్ళన్నీ దాని పొడి మిరపొడి గరం మసాలా పళ్ళన్నీ వేసుకున్నాను. పళ్ళన్నీ వేసుకున్న తర్వాత అట్లా బాగా వేయించుకుని బాగా వేయించుకున్న తర్వాత వాటర్ వచ్చి 1:3 వేసుకోవాలన్నమాట. 1:3 వేసుకోవాలి వాటర్. 1:3 గ్లాసులు మనం మక్రోని ఈ ప్యాకెట్లు ఉంటాయి కదా, అది 1 గ్లాసుకు 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలన్నమాట. బాగా ఇట్లా ఉడికిన తర్వాత మనం విసురు అనుకోండి, విసురు ఉడికిన తర్వాత ఉప్పు కారం కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోతే మళ్ళీ మనం మక్రోని ఎత్తేసుకోవాలన్నమాట. మక్రోని వేసుకోవాలి. ఇట్లా వేసుకొని బాగా కలుపుకోవాలి. వంటలు కట్టుకన్నా కొంచెం బాగా కలుపుకోవాలి. వంటలు కట్టుకన్నా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కొంచెం తక్కువ ఉంటే ఉప్పు కూడా కొంచెం వేసుకునేది. మళ్ళీ వచ్చి దీని మీద వచ్చి మూత ఒకటే పెట్టుకోవాలన్నమాట. కొంచెం బాగా కలపెట్టిన తర్వాత దానిపైన మూత పెట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకనేయాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇలా కలిదిప్పుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు చూసుకొని ఉడికిన కొంచెం మనం చూసుకున్న తర్వాత వేసుకున్నామంటే మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత 10 నిమిషాలు అన్నమాట. కొంచెం బాగా ఉడుకుతుంది అన్నమాట. ఎసురు అంతా సరిపోయింది. వాటర్ అంతా కొంచెం ఇంకిపోయిన తర్వాత కొంచెం విషయాన్ని బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం ఉడికిన తర్వాత ఇంట్లో మనకు ఇంకొంచెం టేస్ట్ ఏమైనా రావాలంటే ఎగ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్ చాలా తినేవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. 2 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను 1 గ్లాస్ మక్రోనికి. వేసి బాగా కలుపుకొని కలుపుకోవాలండి. ఎగ్గు కలిసేంతవరకు రెడీ అయింది. 2 మినిట్స్లో మొత్తం దింపుకోవచ్చు అన్నమాట. మక్రోని రెడీ, స్పైసీ మక్రోని రెడీ అయిపోతుంది.
ఏదో పాత్రలోకి తీసుకొని కావాల్సినంత మనం తినచ్చు అన్నమాట. చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎట్లుంటుందో చూస్తాం. వేడి వేడి మక్రోని, నూడిల్స్ అంటారు కదా, మక్రోని అంటారు. టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. నేను మధ్యాహ్నం లంచ్లోకి చేసుకున్నా, బాగానే వచ్చింది, బాగా టేస్ట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.